ఎవరన్నా వచ్చి గుద్దినా గుద్దుతారు కొడుకులాలు. ఆగో ఏం పుట్టింది ముసలోడా ఇవాళ తాగి ఊగుతున్నావు ఎందుకు? ఆయన మూతికి ముక్కుకు దెబ్బలేందే? అబ్బరబ్బాయి ఇంకా వస్తలేదేంది వన్నెలాడని అనుకున్నావు, వచ్చినావు అతిప్లాడి ఆ ఏంది చెప్పు. అయ్యో అంటావు ఈ దెబ్బలేంది అని అంటావా? మందుకు సిందుకు నడుమ జరిగిన ఉత్సాహంలో తలిగిన దెబ్బలి. అయినా మా తాగుబోతులకు ఇటువంటి దెబ్బలు ఫుల్ కామన్, ఏం కాదు, కలుగుతూనే ఉంటే మానుతూనే ఉంటాయి. ఇంతకు తమరు ఇవాళ ఎందుకు ఇంతగానం తాగి ఊగుతున్నారో అది చెప్పండి తాతగారు. అరే నీ అక్క ఇదేంద్రా గింత సీప్ లిక్కర్ మేడుతున్నది. మా తాగుబోతులు తాగేదందుకు కారణాలు ఉంటాయని, ఆనందంగా ఉన్నాయని తాగుతాం, బాధతో ఉన్నా కూడా తాగుతాం, అప్పు పుడతలేదని తాగుతాం, అప్పు తీర్తలేదని తాగుతాం, పిల్లం దండిందని తాగుతాం, పిల్లం ఆనందంగా ఉన్నది తాగుతాం. మరి తాగుబోతు తాగేందుకు కారణాలు దేవులాడతాం అనే దేడిది మాకు దానా. తాగుతాం ఊగుతాం అంతే, కారణం ఎత్తుకద్దు. సరే సరే ఉంటే ఉండని గాని ఇంతకు ఇవాళ పట్టుకొస్తానన్న వార్తది అది చెప్పు. అరే వార్త అంటే ఒక్క ముచ్చడి చెప్పు బుజ్జి, ఇది న్యాయమేనా? రాజగోపాల్ రెడ్డి సారిది ధర్మమేనా చెప్పు? మా తాగుబోతులు లేని రాజ్యం ఉంటుందా? మా రూపాయి లేనిది నడిచే సర్కారులు ఉన్నాయా ఈ దునియా మీద? నువ్వే చెప్పు 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 నువ్వే చెప్పు. ఇంతకు ముచ్చటేందో చక్కగా చెప్పరాదు. నడుమ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు మీ తాగుబోతులను? అరే మా రాజగోపాల నియోజకవర్గంలో ఒక రూలు, రాష్ట్రం అంతటా ఒక రూలు ఉంటుందా? నువ్వే చెప్పు. రాష్ట్రం అంతటా పొద్దుగాల 10 గంటలకు బరండి దుకాణాలు తెరుచుకున్నప్పుడు మా ఒక్క రాజగోపాలన్న నియోజకవర్గంలో పఠాన బాధ్యతలు 1 గంటకు బరండి దుకాణాలు తెరుచుకోవాలంటే ఇది ఏం పద్ధతి అన్నట్టు? పొద్దుగాలనే పెగ్గు మంది కడుపులో పడింది పని చేసేత కానీ నా సొంటి తాగుబోతుల పరిస్థితి ఏంది చెప్పు. అంచులేని పళ్ళెం అదుపులేని పెళ్ళం అన్నట్టు మీ తాగుబోతులకు యాలపాల ఉంటుందా పెద్ద మనిషి? రాత్రి పగలు బరండి దుకాణాలు తెరిచిపెట్టినా తాగుతూనే ఉంటారు. మీకు ఏ ఆలకు తెరితేంది? తాగుడేమన్నా ఆగుతుందా చెప్పు? మరి తాగుడు ఆగనప్పుడు బరణి దుకాణాలు ఏ ఆళ్ళకు తెరితాయి? అవుతుంది ఆ రాజగోపాల్ రెడ్డి సార్కు ఏమైతుంది? ఆయన ఇంత రూల్ పెట్టుడు పద్ధతిరా? సిగ్గుండాలే ముసలోడా. ఆ రాజగోపాల్ రెడ్డి సారు చేసే దాంట్లో కూడా తప్పే లేదు. మరి ఆ బరాండి దుకాణాలు యాల పొద్దుగాలే తెరిచి ఉంచేటాలకు పొద్దుగాలనే లేచి కూలికో నాలికో పోయేటోళ్ళు ఇంతంత కడుపులో పోసుకొనే పోతాండట. ఇంకొంతమంది అయితే ఆ పనులకు కూడా పోకుండా తాగి అండే వండుకుంటున్నారట. అందుకే ఆ సారు పొద్దుగాలనే కాకుండా పగటిల దుకాణాలు తెచ్చుకోనరా అంటున్నాడు. మరి అట్లా అయితే లక్షల రూపాయలు టెండర్లు వాడి బరణి దుకాణాలు పెట్టిన మా తమ్ముళ్ళు నట్టపోరా?